నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్కారం నాగరాజు గారు. మైండ్ మనీ సైకాలజీ ఈ సబ్జెక్ట్లో లాస్ట్ టైం మీరు ఒక వీడియో చెప్పడం జరిగిందండి. అంటే అన్ఎంప్లాయిడ్ పీపుల్కి కూడా ఉపయోగపడే విధంగా, సో మెడికల్ ఎమర్జెన్సీకి 108 ఏ విధంగా అయితే ఉపయోగపడతాయో అటువంటి ఫార్ములానే మీరు బిఎంఈటీలో చేర్చడం జరిగింది. దాని మీద కూడా కొంతమంది ఇంకొన్ని డౌట్స్ అడుగుతున్నారు అనమాట. అంటే మీ త్రూనే ఎందుకు వెళ్ళాలి, సొంతంగా పెట్టుకోవచ్చు కదా అని. ఇట్స్ ఎ గుడ్ ఐడియా. శివ ఓం మీరు సొంతంగా పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. కానీ దానికి దీనికి తేడా ఏంటో నేను చెప్తాను, అప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి. ఈ ప్లాట్ఫామ్తో యాడ్ అయ్యి ప్లాట్ఫామ్ కంపెనీ తరపున పనిచేస్తారా లేకపోతే మీరు ఓన్గా పనిచేస్తారా అనేది మీకే తెలిసిపోతుంది. ఇక్కడ ఈ మొబైల్ క్లినిక్స్ అనేటివి ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ కూడా కంపల్సరీగా గవర్నమెంట్ పర్మిషన్, రిజిస్ట్రేషన్ కావాల్సి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ సపోర్టు మనం ఇస్తాం. దానికి డాక్టర్ సపోర్ట్ కంపల్సరీ కావాల్సి ఉంటుంది. ఆ డాక్టర్ సపోర్ట్ అనేది ఈ ప్లాట్ఫామ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక షుగర్ పేషెంట్ ఉన్నాడు, తనకి షుగర్ డౌన్ అయిపోయింది. మీరు షుగర్ పేషెంట్ను మీరు ట్రాన్స్పోర్టేషన్ తీసుకెళ్తున్నారు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కు, జిల్లాను ఇంకొక హాస్పిటల్కు. అంత లోపల తనకు ఏదైనా ఇబ్బంది కావాలన్నప్పుడు డైరెక్ట్గా ఒక డయాబెటాలజిస్ట్ డాక్టర్ లైవ్లోకి వచ్చేస్తాడు. ఇప్పుడు సిగ్నల్ లేని ఊరు లేదు, జియో లేని ఊరు లేదు, కాబట్టి డైరెక్ట్గా మీరు వాట్సాప్ వాయిస్ కాలో డియో వాయిస్ కాలో మీరు పెట్టినప్పుడు డైరెక్ట్గా డాక్టర్ చూసి పేషెంట్ కండిషన్ పెట్టేసి షుగర్ టెస్ట్ చేయమంటాడు, బీపీ చూడమంటాడు. అవన్నీ చూశాక ఇది ఇంజెక్షన్ ఈ రకంగా ఇవ్వండి, ఈ బాటిల్ పెట్టండి అని గైడెన్స్ ఇస్తాడు. ఆ పేషెంట్ సేవ్ చేస్తాడు. సేవ్ కాదు, సేవ్ అని అంటే రక్షిస్తాడు. కాబట్టి ఎప్పుడైతే పేషెంట్ అటెండెన్స్ డాక్టర్ లైవ్లోకి వచ్చాడో మీ మీద గౌరవం పెరుగుతుంది, ప్లస్ పేషెంట్ కాపాడతాడనే నమ్మకం కూడా పెరుగుతుంది. కాబట్టి ఊరికే పేషెంట్ను మీరు ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు మీరు సొంతంగా పెట్టుకుంటే. కానీ అదే మన కంపెనీ తరపున ఉన్న వెహికల్స్, కంపెనీ తరపున మీరు పని చేయగలిగితే ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. దాంతో మీకు అవకాశాలు అనేది పెరుగుతాయి, ఐడెంటిటీ అనేది పెరుగుతుంది, నాలెడ్జ్ పెరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నాలెడ్జ్ అనేది ఒకసారి పెరిగినప్పుడు అది మీ లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. మేము ఇచ్చే నాలెడ్జ్ పేషెంట్లకే కాదు, మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు కూడా ఉపయోగపడవచ్చు. షుగర్ పేషెంట్లు ఉన్నప్పుడు తల్లిదండ్రులకు షుగర్ డౌన్ అయిపోయి వాళ్ళకు ఫిట్స్ వస్తున్నప్పుడు, అయ్యో షుగర్ పేషెంట్ సార్ చెప్పాడు డౌన్ అయితేనే టకటకా షుగర్ నీళ్ళు అది తాపించినప్పుడు యూ కెన్ సేవ్ ఎ లైఫ్. కాబట్టి మీ ఇంట్లోనే మీరు ఒకరి లైఫ్ సేవ్ చేసేంత నాలెడ్జ్ మీకు ఈ బిఎంఈటీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ మొబైల్ సంచార క్లినిక్లో మీరు జాయిన్ అవ్వండి, ఎంటర్ప్రినర్ అవ్వండి, మీ లైఫ్ను చేంజ్ చేసుకోండి. నేను ఒక్క ఎగ్జాంపులే చెప్పాను కాబట్టి ఇవి అన్నీ చెప్పాలనంటే 10 నిమిషాలు వీడియో సరిపోదు. నాకు అట్లీస్ట్ 1 వీక్ క్లాస్ కావాలి నాకు టోటల్గా. ఎమర్జెన్సీలు ఎన్ని రకాలు ఉంటాయి, అవి మనం ఎలా చేసుకోవాలి, మనం క్వాలిఫైడా కాదా, దాన్ని ఏ డాక్టర్ సపోర్ట్ తీసుకొని ఎలా చేసుకోవాలి, దాని పర్మిషన్ ఏంటి, లైసెన్స్లు ఏంటి, పేషెంట్కి ఏదైనా ఇబ్బంది అయితే ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ఏ కండిషన్స్, ఒక ఎమ్మెల్సీ ఫామ్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒకటి పురుగుల మందు దాగిన కేసు ఉందనుకోండి. పురుగుల మందు దాగిన కేసు ఇట్స్ అన్ సూయిసైడ్ లేదా హోమిసైడ్, 2 రకాలు ఉంటాయి కేసులు. సూయిసైడ్ అంటే తనకు తానుగా తాగడం, హోమిసైడ్ అంటే వేరే వాళ్ళు తాపడం. ఇవి లీగల్ కేసులు, ఎమ్మెల్సీ చాలా డెలికేట్ కేసులు. ఇవి ఎలా డీల్ చేయాలి, అసలు మనం డీల్ చేయడానికి ఎలిజిబుల్లా కాదా, ఏ హాస్పిటల్ తీసుకెళ్ళాలి, దాని తర్వాత వాళ్లకు ఇక్కడికి ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకుపోకూడదు, గవర్నమెంట్కే తీసుకుపోవాలని చాలామందికి ఒక చెడ్డ అభిప్రాయం ఉంది. వాళ్ళకి తెలియదు ఏ హాస్పిటల్కైనా తీసుకెళ్ళచ్చు. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందనంటే లైఫ్ ఈజ్ ఫస్ట్. పేషెంట్ ముందు ప్రాణాలు కాపాడాలి, నెక్స్ట్ రూల్. లైఫ్ ముఖ్యమా రూల్ ముఖ్యమా? ఫస్ట్లో రూల్ ముఖ్యం. మీరు చాలా సినిమాలో చూసింటారు, లేదు ముందు కేసు బుక్ చేయండి, పోలీసు వచ్చి కేసు చేశాక నేను టేకప్ చేస్తాను. మరి అంతవరకు పేషెంట్ చనిపోతే హూ ఇస్ ద రెస్పాన్సిబుల్? అవును. కాబట్టి సుప్రీంకోర్టు ఏం ఆర్డర్ ఇచ్చింది, రివర్స్ చేసింది. లైఫ్ ఫస్ట్. ముందు లైఫ్ పేషెంట్ ట్రీట్మెంట్ చేసి ముందు పేషెంట్ బతికించండి, తర్వాత పిలిపించండి, కేసు పెట్టండి, తర్వాత చూసుకోండి రూల్. కాబట్టి ఇక్కడ ఎప్పటికీ లైఫ్ ఈజ్ ఫస్ట్. కాబట్టి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మీకు సుప్రీంకోర్టు కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి నెక్స్ట్ మళ్ళీ రూల్ ఫాలో అవ్వాలి. పేషెంట్ సర్వైవ్ అయ్యడానికి మనం అక్కడితో కాకూడదు, మళ్ళీ రూల్ ఫాలో అవ్వాలి. లోకల్గా ఉన్న స్టేషన్కి ఇన్ఫామ్ చేయాలి. స్టేషన్ హౌస్ ఆఫీసర్ లేదా సబ్ ఇన్స్పెక్టర్ ఉంటారు, వాళ్ళ దగ్గర ఎమ్మెల్సీ ఫామ్ అని ఒకటి ఉంటుంది, దాన్ని ఫిలప్ చేయాలి. దానికి క్వాలిఫైడ్ ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఎలిజిబుల్ ఉంటాడు. అవన్నీ మనం చూసుకొని ఇవన్నీ మేము మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి, ఏ కేసు అయినా చాలామంది భయపడతారు. అసలు ఎందుకు లేదు, ఇది యాక్సిడెంట్ కేసు ఏమన్నా అయితే మనకు వస్తుంది. ఎందుకు వస్తుంది? ఏం రాదు. నీ సర్వీస్ చేస్తే నీ దానికి ఛార్జెస్ ఇస్తాడు. మనకు తెలియదు ఏ కోటీశ్వరు కొడుకో ఎవరి పిల్లోడో మనకు తెలియదు. మీరు సేవ్ చేశారంటే మీ లైఫ్ మారిపోవచ్చు వాళ్ళు ఇచ్చే హెల్ప్తో. అవును. కాబట్టి ఎప్పుడు కూడా సేవ, సర్వీసు, సహాయం చేసే గుణాన్ని ఎప్పుడూ వదులుకోవద్దండి. ఇది మీ లైఫ్ను మార్చేస్తుంది. కాబట్టి మీరు సొంతంగా చేసుకునేదానికి ఒక పెద్ద కంపెనీతో టైఅప్ అయి చేసేదానికి తేడా ఈ రకంగా ఉంటుంది. ఇంకొక అడ్వాంటేజ్ కూడా మీకు చెప్తాను. ఏంటి సార్ అది? ఒకటి,
ఎక్కువగా ఆపరేషన్ చేసే కేసులు ఏవైనా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేసుకోవాలి అనేది తెలియదు చాలా మందికి. అటువంటి వాళ్లకు ఫ్రీ గైడెన్స్ ఇస్తాం మనం. ఫ్రీ గైడెన్స్ ఇవ్వాలంటే మీరు హైదరాబాద్కి రావాలి కదా సార్ అని అంటే, టెక్నాలజీ పెరిగిన తర్వాత అందుకే మారమంటున్నాను. దాన్ని బట్టి టకటక 4 ఫోటోలు కొట్టేసి వాట్సాప్ పెట్టడము లేకపోతే మెయిల్ పెట్టడము చేసేస్తే ఇక్కడ డాక్టర్ చూస్తాడు, ఓ ఈ కేసు చాలా సింపుల్, మీరు ఎక్కడ చేయండి, లేదు ఈ కేసు కాంప్లికేటెడ్, మీరు ఇక్కడికి వచ్చి చేసేయండి, ఈ కేసుకి ఇంత ఖర్చు అవుతుంది, ఆరోగ్యశ్రీ మీద కింద చేస్తే ఇలా ఉంటుంది. టోటల్ గైడెన్స్, ఒక పిక్చర్ క్లారిటీ వచ్చేస్తుంది. కాబట్టి ఇంత నాలెడ్జ్ మీకు వచ్చాక మీరు చిన్న సైజు డాక్టర్ అయిపోతారు ఊర్లో. కాబట్టి సమయాన్ని అప్పిచ్చేవాడు వైద్యుడు అని మనకు పాత సామెత ఉంది. అప్పు ఇచ్చేవాడు వైద్యుడు అని ఎందుకు చెప్పారనంటే, ఆ కాలంలో ప్లస్ ఎప్పుడు కూడా అప్పు ఇచ్చేవాళ్ళు ఉండరు. ఇప్పుడంటే ప్రాపర్టీస్ పెట్టి తీసుకుంటున్నారు, దట్స్ అన్ అన్నవే. అప్పు ఇవ్వాలని అంటే వాడి మీద ఎంతో నమ్మకం ఉండాలి, ఎన్నో ఉండాలి. అలాగా అందరికీ అప్పు ఇచ్చేవాడు వైద్యుడు అంటే వైద్యుడు అంత గొప్పవాడు అని. ఏమీ చూడకుండా డబ్బులు ఇచ్చేస్తాడు, అలాగా సర్వీస్ ఇచ్చేస్తాడు ఇక్కడ. అలాంటి పేరు, అలాంటి గుర్తింపు మీరు ఊర్లో తెచ్చుకోండి. మీకు ఐడెంటిటీ ఇస్తాం, ఐడెంటిటీ కార్డులు ఇస్తాం, మన ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ట్రైనింగ్ ఇస్తాం, అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తాం. లీగల్గా ఏదైనా ప్రాబ్లం వచ్చినా మేము ఎంటర్ అయ్యి దాన్ని క్లియర్ చేస్తాం. కాబట్టి ఇన్ని రకాలుగా సపోర్ట్ ఇచ్చినప్పుడు మీకు ఇంకేంటి ఆలస్యం, మీరు కింద ఉన్న నంబర్లకు కాల్ చేయండి, ఈ బిఎంఈటీ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి, మీ లైఫ్ను మార్చుకోండి. డెఫినెట్గా సార్, షూర్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. థ్యాంక్ యూ సుమన్ టీవీ, థ్యాంక్ యూ నాగరాజు గారు, అండ్ థ్యాంక్ యూ యూనివర్స్, అండ్ థ్యాంక్ యూ బిఎంఈటీ సపోర్టర్స్. చూశారు కదన్న వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మీరు బిఎంఈటీ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. అండ్ మీరు కనుక పౌర్ణమి రోజు జరిగేటువంటి ఈ 1,00,000 మందితో సంకల్పించినటువంటి మనీ మెడిటేషన్లో మీరు కనుక పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు చాలామందికి మనీ అట్రాక్షన్, విజువలైజేషన్ అండ్ మనీ మెడిటేషన్ అండ్ వీటితో పాటు బిఎంఈటీ కోర్సుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలుసుకోవాలి అని అనుకున్నా, అండ్ అవి మీరు ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నా, వాటితోటి మీరు లాంగ్ రన్లో కూడా ట్రావెల్ అవ్వాలనుకున్నా సరే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. అండ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వాటికి సొల్యూషన్ రూపంలో మీకు బండి విశ్వేశ్వరరెడ్డి గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సలహాలు, సంప్రదింపులు ఏదైనా సరే కూడా చూసుకోవచ్చు. మీరు ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.